పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏంట్రా మా ఓడు కొట్టింది నిన్నే? మీ ఓడు ఊపిరిపోయేదాకా సార్ వస్తాడు మా సార్ వస్తాడంటే ఏవో అనుకున్నాను రా. రేయ్ నిజంగానే వచ్చేసాడు రా సారు. లేరా రేయ్ నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నీలాంటోళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చేదారే కానీ పోయేదారుండదురా. ఏంటి నాతోనే గొడవపడతారా? ఏంట్రా ఏంట్రా ఏం చేస్తారా? మా అన్న ఎవరో తెలుసా? క్రైమ్ బ్రాంచ్ వస్తాయి ఒక్కలో ఏం చేస్తా మీ అందరినీ. అన్న తీసుకొచ్చి జీపెక్కిచ్చు. సార్ అతను మీ తమ్ముడు. చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే. వెళ్ళు. ఏంట్రా ఏంటి పద పద. నేనెవరో తెలుసా? రాయ్ రోడ్డు మీద న్యూసెన్స్ సెంటరా? జీపెక్కిచ్చి బయటిలేండి. పద. వీడు రౌడీ షీటరు. వీటితో పాటు నాకు బయట లేటం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఇంతసేపు వెయిట్ చేయలేను రా. పదా. ఓ ఆగో. సార్ పారిపోతున్నాడు సార్. పారిపోతున్నాడు సార్. పోలీస్ కస్టడీ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుని పారిపోతే ఏం చేస్తారండి? ఎన్కౌంటర్ సార్. కాల్ చేయండి సార్. కాల్ చేయండి వాడిని.
మన కాశీనా పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశాడన్నా. ఏంటది? బగ్గా నేర చరిత్ర. మర్డర్లు, స్మగ్లింగ్లు, చీటింగ్ కేసులు, ల్యాండ్ మాఫియాలు, ఇలా కొన్ని వందల కేసుల వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ ఏ ఒక్కదానికి సాక్ష్యం లేదు. ఎఫ్ఐఆర్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకునే కథల పుస్తకం అయిపోయింది. ఇవన్నీ చూసి చూసి ఈ డ్రెస్ మీదే గౌరవం పోయింది. అన్యాయాన్ని ఎదిరించాలనే కోరిక లేక కాదు, ఎదిరించగలనే నమ్మకం లేక ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కలిగింది నిన్ను చూశాక. డిపార్ట్మెంట్లో ఉన్నోడికి దమ్ముండడం కాదు, దమ్మున్నోడే డిపార్ట్మెంట్లోకి రావాలి. నీలాంటోడు ఒక్కడుంటే చాలు, అందరికీ సిన్సియర్గా డ్యూటీ చేయాలనిపిస్తుంది. కాశీని వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది బగ్గా. వాడికి వ్యతిరేకంగా ఒకే ఒక సాక్షి. నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తాడా? నా కొడుకు దొరకాలి, అప్పుడు చెప్తాను. పదరా, లే. హలో అన్నా, ఆ పోలీసుడు మన కనకన్నని వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తున్నాడన్నా. అందరూ అక్కడే చచ్చారు కదరా. ఆడిని తీసుకెళ్తుంటే ఏం చేస్తున్నారా మీరు? ఆడు గాని నోరిప్పాడంటే మనందరి పని అయిపోయినట్టే. ఆడినెక్కడికి తీసుకెళ్ళినా వెనకాలి ఫాలో అవ్వండి. ఓకే అన్నా. అన్నా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కాదన్నా, ఇంకెక్కడికో తీసుకెళ్తున్నారు. అన్నా, వాళ్ళు టౌన్ అంతా తిరుగుతున్నారన్నా. ఇప్పటిదాకా ఎక్కడ ఆపలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవ్వండి. నా ఒంటి మీద చెయ్యేస్తే అన్న గురించి తెలుసు కదా. అన్నకి నేను రైట్ హ్యాండ్. ఈ మ్యాటర్ అన్నకి తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి. ఏంట్రా వర్షం వచ్చేటట్టుంది? లేదురా, నాకు అలా అనిపించట్లేదు. బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా? ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ కట్ చేయి, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా. ఎరా, టీ తోదాం? ఏరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా? నిన్నేరా, మీ ఏరియాలో టీ బాగుంటుందా అని అడుగుతున్నాడు. బాగానే ఉంటుంది. పదరా. సరే పద. రారా. ముట్టి బాగుంటుందన్నావు కదరా, తీసుకో. వద్దులే అన్నయ్య, ఇలా పబ్లిక్ లో టీ ఇచ్చావనుకో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ నాకు బాగా తెలుసని నీ పేరు వాడేసుకుంటాడు. లేదురా, ఈయన్ని చూస్తే అలా చేస్తాడనిపించట్లేదు. ఎరా, వాడేసుకుంటావా? చల్లారిపోద్దురా, తాగు తాగు. ఎస్ఐతో కలిసి టీ తాగుతున్నాడనా? ఏంట్రా నువ్వు అనేది? వాళ్ళతో కలిసి టీ తాగడం ఏంట్రా? ఆ పోలీసుడికి ఏదో చెప్తున్నాడనా? టీ చాలా బాగుందిరా. అన్నా, కనకన్నకి పోలీసుడు చేయకండి చెల్లిపోతున్నాడనా? కనకన్నంతా చెప్పేసినట్టున్నాడనా? అన్నా, నా వైపే వస్తున్నాడనా? ఖచ్చితంగా అన్నీ చెప్పేసి ఉంటాడనా? ఏం తెలియనట్టు వస్తున్నాడనా? చెప్పన్నా, ఏం చేయమంటావు? ఏంట్రా అలా చూస్తున్నారు? నేనేం చెప్పలేదురా. నన్ను నమ్మండి. చేయమంటావనా? నన్నే మోసం చేస్తాడా వాడ్నే? అన్నా, ఏసేయాలా అన్నా? ఏసేంట్రా. పాతిక సంవత్సరాలుగా వాడి దగ్గర నమ్మకంగా పనిచేశాను. కానీ ఈరోజు నన్నే చంపడానికి చూశాడు. వాడు చేసిన దందాలన్నీ నాకు తెలుసు. మీరేం అడిగినా చెప్పేస్తాను.
ఆ బగ్గగాడు మీకు భయపడి ఊరొదిలి పారిపోయినట్టున్నాడు సార్. మనకు కావాల్సింది ఆడు భయపడటం కాదు, వాడు వాడి చరిత్ర మొత్తం ఇదే సముద్రంలో కలిసిపోవాలి. నందు, ఇంట్లో ఓ పెళ్లి జరుగుతుందని గుర్తుందా మీకు? బంధువులందరూ వచ్చేశారు. నాకు అసలు టెన్షన్గా ఉంది. మీరు తొందరగా రండి. సరే. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. మీ ఇంట్లో శుభకార్యమయ్యే లోపు వాడు ఎక్కడున్నా కనిపెడతాం. ఇంకా చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లలు ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తీక్ ఎక్కడ్రా బాబు? హే, మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కాదండి, 2 గంటలు పెళ్లి పెట్టుకున్నా కే క్లారిటీ ఇవ్వట్లేదండి. కొత్త మొహం చెట్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఇదేమన్నా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్ని సార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతా. శబాష్, శబాష్, శబాష్. ఆ ఫైరే నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కెళ్ళి ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ ఎంత టెన్షన్ ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నట్టు కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలిది రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కాను కండిషన్ ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగో. ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. చూపు కాక తుఫానై చుట్టుముట్టినాక చూపిస్తా ఖచ్చితంగా తాపాల తడాక సుందర